బిగ్ బాస్ 2లోకి సంజన అన్న ఎలిమినేట్ అయిన తర్వాత అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ బిగ్ బాస్ 2 షోలోకి కొత్త కంటెస్టెంట్ నందిని రాయ్ని నాని ఆహ్వానించాడు. అయితే ఇప్పుడు ఈమె ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఇంతకు ముందు ఏ సినిమాలు చేశారో అని నెటిజన్స్ అందరూ తెగ వెతకడం స్టార్ట్ చేశారు. నిజానికి ఈమె బిగ్ బాస్ 2 మొదలయ్యే రోజే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఉండాలి. కానీ ఆమెకు అనుకోకుండా యాక్సిడెంట్ అవడంతో ఒక వారం తర్వాత ఆమెను బిగ్ బాస్ హౌస్లోకి పంపారు. నందిని రాయ్ హైదరాబాద్కి చెందిన అమ్మాయి. ఆమె హైదరాబాద్ సెంట్ ఆల్బన్స్ హై స్కూల్ నుండి 2003లో పాస్ అయ్యి బయటకు వచ్చింది. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళింది. అక్కడ నుండి MBA ఫైనాన్స్ పూర్తి చేసింది. ఆమె 80కి పైగా ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి మోడల్గా వ్యవహరించింది. నందిని రాయ్ మోడలింగ్ చేస్తున్న తరుణంలో ఆమెకు 2008 మిస్ హైదరాబాద్ కిరీటం, 2009లో ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ వంటి బ్యూటీ కాంటెస్ట్లో విజేతగా నిలిచింది. నందిని రాయ్ 2011లో ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ సినిమాతో తన సినిమా కెరియర్ను స్టార్ట్ చేసింది. 2013లో మలయాళంలో గుడ్ బై డిసెంబర్ అనే సినిమాలో నటించింది. 2014లో తెలుగు సినిమా తెరకు మాయా అనే సినిమాతో మన ముందుకు వచ్చినా ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత కన్నడలో ఖుషీ ఖుషిగా అనే సినిమాలో నటించింది. దాని తర్వాత మళ్ళీ 2015 తెలుగులో సుధీర్ బాబు సరసన మోసగాళ్లకు మోసగాడు అనే సినిమాలో నటించింది. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు. అందువలన ఈమెకు ఈ సినిమాతో గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతానికి తమిళ్లో గ్రహణం, తెలుగులో సుడిగాడు 2 అనే 2 సినిమాలు చేస్తున్న సమయంలో బిగ్ బాస్ 2లో అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని నందిని ఏ మేరకు ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి. Hi, this is Isha Reba. Please subscribe to Yo-Yo TV channel. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.